శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి రాజవంశాన్ శతగుణాం స్థాపయిష్యతి రాఘవ అని అన్నారు అని ఇంతటి భాగంలో ఇంత ముందు భాగంలో మీరు చెప్పారు కదా. ఇదే ప్రశ్న వాల్మీకి మహర్షి రికార్డెడ్ ఎవిడెన్స్గా మనకి ఇక్కడ ఏం చెప్పారంటే శ్లోకంలోనే మనకి చెప్పారు. ఈ శ్లోకంలో రాజవంశాన్ శతగుణాన్ వర్ధయిష్యతి రాఘవ. రాఘవుడైనటువంటి శ్రీరామచంద్రుడు వందల కొలది రాజవంశాలని భూమండలం మొత్తం మీద కూడా వర్ధయిష్యతి స్థాపయిష్యతి. నిజంగా కేవలం స్థాపించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా పెంపు చేసి వాళ్ళందరినీ తన ఏలుబడిలోకి తన సార్వభౌమత్వంలోకి తీసుకువచ్చి ప్రపంచం మొత్తాన్ని సుభిక్షం చేయాలి. చూడండి, ఒక ఇంట్లో మీరు పరిశుభ్రంగా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే నాకు మైండ్లోకి వచ్చింది. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని చక్కగా మంచి పోషణతో పెంచి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి పైకి ఎలా తీసుకొస్తారో అదేవిధంగా శ్రీరామచంద్రుడు రాజవంశాలను ఏర్పరిచి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పరిపాలనా దక్షత ఎలా ఉండాలి అనేది ఆయన నేర్పించారు. నిజం, సరిగ్గా చెప్పారు. ఈ విధంగా ఒక రాజు యొక్క కర్తవ్యం ఏమంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సుఖశాంతులు అభివృద్ధి చూడాలి. ఒక వ్యక్తి తాను సార్వభౌముడు కావాలి అనుకున్నప్పుడు తన దేశమే కాదు, తన రాజ్యమే కాదు, ప్రపంచంలోని విశ్వంలోని అన్ని రాజ్యాలలో కూడా భూమండలంలోని అన్ని రాజ్యాలలో ఉన్నటువంటి ప్రజలు రాజులు అందరూ సశక్తులుగా ఉండాలి. ఇదే మన భారతీయ ధర్మం ఏదైతే ప్రబోధిస్తుందో లోకా సర్వే సుఖనో భవంతు అనేటువంటిది శ్రీరాముడు చేసి చూపించాడు అక్కడ. ఈ విధంగా ధర్మాన్ని రక్షించు అదే నేను రక్షిస్తుంది. ఈ విధంగా ప్రపంచంలో ఏ దేశపు అధికారి అయినా ఉన్నత అధికారి, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు కేవలము తమకు తాము తమ దేశానికి మాత్రమే లిమిట్ చేసుకోకుండా వారు ప్రపంచ అభివృద్ధికి పాటుపడాలి అని అనుకున్నట్లయితే తమ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా అభివృద్ధి పథాన వెళ్ళేటట్లుగా సహాయం చేయాలి, చేయూతనివ్వాలి. ఇది ఇంటర్నేషనల్ లీడర్షిప్ కావాలి అనుకునే వాళ్ళకి ఏ విధమైనటువంటి గుణాలు ఉండాలి అనేది శ్రీరామచంద్రుడు ఇక్కడ కేవలము మన దేశానికి మాత్రమే రాజుగా ఆదర్శవంతంగా ఉండటం కాదు. రామాయణంలో వాల్మీకి రాముడిని ప్రొజెక్ట్ చేసింది. రాముడు సర్వ దేశాలకి కూడా సార్వభౌముడు అవుతాడు. సార్వభౌముని యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉండాలి అంటే అతను ఆ భూమండలం మీద ఉన్నటువంటి అన్ని రాజ్యాల రాజులని కూడాను తనతో సమానమైనటువంటి స్థాయిలో అన్ని విషయాలలో కూడా ధర్మాన్ని రక్షిస్తూ వారందరూ కూడా తను ఏ విధంగా జీవన యాత్ర చేస్తున్నాడో అదే విధమైనటువంటి జీవన యాత్ర మిగతా రాజులు కూడా చేయటం కోసం రాజవంశాలను స్థాపించి వారందరినీ కూడా పెంపొందించాడు అనేది ఈ శ్లోకంలో అర్థమమ్మా. వాల్మీకి ఈ విధంగా మనకి శ్రీరామచంద్రుణ్ణి కేవలము ఒక రాజ్యాధినేతగా కాదు, సర్వం సహా భూమండలానికి సామ్రాట్టుగా ప్రతిష్ఠించడం కోసం బాలకాండలో మొదటి సర్గలోనే మనకి చక్కటి అదే మన కార్యక్రమం శీర్షిక కూడా శ్రీరామ సార్వభౌమ. అవును.